ఫ్రెండ్స్ ఈరోజైతే జిబ్లీ స్టైల్‌లో అయితే ఒక ఫోటోస్ అయితే చేయండి బ్రో అని అడిగినారు మన సబ్స్క్రైబర్ అయితే. అన్‌లిమిట్ ఫోటోస్‌తో అయితే చేసుకోవచ్చు. మీకైతే చాట్ జీపీ దాంట్లోనో ఒక మెయిల్‌ది అయితే ఇచ్చేసిండాను. ఆ 2 యాప్స్ మీ దగ్గర ఉన్నదంటే అన్‌లిమిట్ ఫోటోస్ అయితే మీరైతే చాట్ జీపీ జిబ్లీ ఫోటోస్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకసారి 1 స్టెప్ అయితే చేసింటాను. ఇంకో స్టెప్ అయితే మళ్ళీ ఇంకో 1 స్టెప్ అయితే మీకైతే ఇచ్చేసింటాను. అది ఏందంటే మళ్ళీ లాస్ట్ ఇంకోసారి మీకు వర్క్ కాలేకపోతే మళ్ళీ 2 టైమ్స్ అయితే చూపించుంటాను. అలా సెండ్ చేసుకోండి. మీరైతే నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటుంది. హోమ్ స్క్రీన్‌కి అయితే ఇలా వచ్చేసేయండి. మీకు డిస్క్రిప్షన్ కింద 2 యాప్స్ లింక్ అయితే ఇచ్చేసింటాను. చాట్ జీపీ యాప్ లింకు, టెంప్లెట్ ఇమెయిల్ అని ఒక యాప్ లింక్ అయితే ఇచ్చేసింటాం. మీరు ఏం చేయాలంటే మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ చాట్ జీపీ అనేది ఇలా ప్రెస్ చేసేసి యాప్ ఇన్స్టాలేట్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా క్లియర్ డేటా అని సెర్చ్ చేయండి. ఇలా క్లియర్ డేటా అనేది చేయండి. ఇలా క్లియర్ డేటా చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఈమెయిల్ అయితే క్లిక్ చేసుకోండి. యాప్ అయితే మీకు 2 యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటాను. ఈ యాప్ అనేది ఇలా క్లిక్ చేసుకోండి. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. మనం ఏం చేయాలంటే ఈ యారో మార్క్ వచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, మనం ఈ కాపీ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ అయితే ఇలా కాపీ చేసుకుంటున్నాం. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు చాట్ జీపీ మీద క్లిక్ చేసుకొని ఇలా మనం ఏం చేయాలంటే లాగిన్ అయితే కావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కన్ఫర్మ్ మీద వచ్చేసేయండి. ఇక్కడ సైనింగ్ అని ఉంటుంది. మళ్ళీ ఇక్కడ సైనింగ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే మనమైతే ఇక్కడైతే మనం ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేయండి. ఇలా మెయిల్ పేస్ట్ చేసేసిన కన్ఫర్మ్ వచ్చేసింది. ఇలా వెరిఫికేషన్ అయితే అవుతుంది. ఇలా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈమెయిల్ అయితే మళ్ళీ ఇంకోసారి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ వచ్చేసి కంటిన్యూ అని వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అయితే మనము ఏదో ఒక పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టుకునేలాగా ఒక పాస్వర్డ్ అయితే సెర్చ్ చేసుకున్నాను. నేనైతే భీమా అని సెర్చ్ చేస్తున్నా. మీరు ఎవరి నేమ్ అయినా యాడ్ చేసుకుని ఆ పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టేలాగా అయితే చూసుకోండి. 1313 ఇలా 13 అని సెర్చ్ చేయండి. ఇలా 1313 అని సెర్చ్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ నెక్స్ట్ అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీని మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా మెయిల్ అని ఒక యాప్ ఉంది కదా, యాప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. టెంప్లెట్ అండ్ మెయిల్ అని ఉంది. ఇలా యాడ్స్ వస్తే ఇలా సైడ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇక్కడ సైడ్ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకొని మనం ఏం చేయాలంటే చాట్ జీపీ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం చూసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత వెరిఫికేషన్ మెయిల్ అంటుంది. మళ్ళీ దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా మళ్ళీ క్రోమ్ అవుతుంది. ఇలా క్రోమ్లోకి అయితే ఆటోమేటిక్ అయితే వెళ్ళిపోతుంది. కొంతమందికి అయితే ఆప్షన్ లేకపోతే వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదో ఒక నేమ్ అయితే యాడ్ చేయండి. నేనైతే ఇలా భీమా అని సెర్చ్ చేస్తున్నా. ఇలా కింద మీకు ఏదో ఒక నేమ్ అనేది ఇలా బీకే భీమా అని సెర్చ్ చేస్తున్నా. ఇలా ఏదో ఒక నేమ్ అయితే ఇలా సెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఏదో ఒకటి చేయండి. నేనైతే ఇలా ఏదో ఒక బర్త్డే నేమ్ అయితే ఇచ్చేస్తున్నా. ఇలా ఇచ్చేస్తున్నా. ఇది ఏదో ఒక నేమ్ అయితే ఇలా యాడ్ చేసుకొని ఇలా అయితే ఇచ్చేసేయండి. ఇదైతే ఇచ్చేస్తున్నా. ఏదో ఒక బర్త్డే అయితే నేమ్ అయితే ఇవ్వండి. నేనైతే ఇలా ఇస్తున్నా. ఇలా మీరు కానీ ఇలాగే ఇచ్చేయండి. కొంచెం డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని అన్నీ ఇలా కన్ఫర్మ్ అనేది వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ అనేది ఇచ్చేసి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. చాట్ జీపీ అనేది ఇలా కన్ఫర్మ్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా అయితే నెట్వర్క్ అయితే స్లోగా ఉంది. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో అయితే క్లిక్ చేసుకోండి. ఇలా ఫోటో అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫోటో ఉంటుంది. ఇక్కడ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫోటో అనేది ఇలా సెలెక్ట్ చేసుకొని కొంచెం బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి
మీకైతే ఒక నేమ్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నా. ఈ నేమ్ అయితే ఇప్పుడు ఈ కాపీ చేసుకుంటున్నా. ఈ నేమ్ అయితే ఇలా కాపీ చేసుకొని ఇలా ఇక్కడైతే పేస్ట్ అయితే చేయండి. ఇదే నేమే సేమ్ సెర్చ్ చేయండి. ఇక్కడ ఎక్కువ టైప్ అయితే సేవ్ చేయొద్దండి. కన్వర్ట్ దిస్ ఇమేజ్ జిబ్లీ యాక్ట్ అనే ఈ నేమ్ అయితే సెర్చ్ చేయండి. ఎక్కువ సెర్చ్ చేయొద్దండి. ఇలా అయితే వచ్చేస్తుంది. మీకైతే ఇలా అయితే ఇలా కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇలా టైం అయితే తీసుకొని ఇలా ఇమేజ్ అయితే ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఈమెయిల్ క్లిక్ చేసుకోండి. ఇలా ఈమెయిల్ క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకొని ఇక్కడైతే సేవ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఇదే సేమ్ లాగా ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేయండి. మళ్ళీ ఏమన్నా కొంచెం చూసుకోండి. ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఈ ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ టైప్ అయితే చేస్తున్నా. ఇలా టైప్ అయితే చేయండి. ఇలా టైప్ అయితే చేసి మళ్ళీ ఇక్కడ టైప్ అయితే చేసుకొని ఇక్కడైతే మళ్ళీ సేమ్ టు యాడ్ చేయండి. ఇప్పుడు ఏమి ఇస్తుందో చూద్దాము ఫ్రెండ్స్. ఈ విధంగా ఇచ్చింది. ఈ ఫోటో కానీ సేవ్ చేసుకోండి. ఇలా ఈ ఫోటో కానీ ఇలా సేవ్ చేసుకుంటున్నా. సేమ్ టు ఈ ఫోటో కానీ ఇలా సేవ్ చేసుకుని ఇలా బ్యాక్ వచ్చేస్తున్నా. మళ్ళీ ఏం చేయాలంటే కొన్నిసార్లు మళ్ళీ ఈమెయిల్ అయితే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ యాప్ ఇన్ఫర్మేట్లోకి వెళ్ళి మళ్ళీ క్లియర్ డేటా చేసేద్దాం. దీన్ని మళ్ళీ క్లియర్ డేటా చేసేసి మళ్ళీ ఇక్కడ క్లియర్ డేటా అనేది మళ్ళీ ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మెయిల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. యాప్ ఇచ్చినాను కదా, ఆ యాప్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యాప్ అనేది చేంజ్ అయితే చేద్దాం. ఇలా చేంజ్ అయితే చేసి ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా చేంజ్ వచ్చి చేద్దాం. ఇలా చేంజ్ అయితే చేద్దాం. ఇలా చేంజ్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ యాడ్ వస్తుంది. ఇలా కొంచెం అయితే చేంజ్ అయితే చేద్దాం. ఇలా యాడ్ వస్తుంది. ఇలా ఫ్రెండ్స్ ఇలా యాడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఎడ్జిట్ అయితే చేస్తే మళ్ళీ ఇక్కడ ఎడ్జిట్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయిన తర్వాత మళ్ళీ కాపీ చేసుకోండి ఈ మెయిల్ అనేది ఇలా కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి మళ్ళీ చాట్‌జీపీ అనే దాని మీద అయితే చేయండి. ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది మీకైతే ఫ్రెండ్స్. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ సైన్ ఇన్ కాండి. మళ్ళీ ఇక్కడ సైన్ అప్ అనేది క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కొంచెం ఇలా క్రోమ్లోకి వెళ్ళి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిల్ అయితే మళ్ళీ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసేసి ఇట్లా అయితే కొంచెం ఇలా అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ వెరిఫికేషన్ అవుతుంది. ఇలా వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం అయితే ఇట్లా ప్రాసెస్ తీసుకొని మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ మెయిల్ అయితే మళ్ళీ పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ అయితే చేయండి. ఇలా మెయిల్ అయితే మళ్ళీ ఇక్కడ అయితే ఈ మెయిల్ అయితే మళ్ళీ పేస్ట్ అయితే చేస్తున్నాం. ఇలా పేస్ట్ అయితే చేసుకొని మళ్ళీ పాస్వర్డ్ అయితే మనం ఏం చేద్దామంటే ఇక్కడ భీమా అని పెడుతున్నా. ఇలా భీమా అని ఇలా పెట్టి మళ్ళీ ఇక్కడ 141414 అని టైప్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకొని ఇలా అయితే యాడ్ చేస్తున్నా. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ వెరిఫికేషన్ అయితే అవుతుంది. ఇలా మళ్ళీ ఇక్కడ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ మెయిల్ మీద యాప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా మెయిల్ మీద యాప్ మీద క్లిక్ చేసుకొని ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇన్పుట్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలా. ఇలా క్లిక్ చేసుకొని మళ్ళీ చాట్‌జీపీ ఉంటుంది. ఇలా తీసుకోండి. ఇలా యాడ్ అయితే యాడ్ అవుతుంది. ఇలా యాడ్ అయితే వస్తుంది. ఒక 30 ఫ్రెండ్స్ ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వెరిఫికేషన్ మెయిల్ అయితే ఉంటుంది. ఇలా వెరిఫికేషన్ అయిన తర్వాత ఇలా మీకు ఆటోమేటిక్గా క్రోమ్లోకి అయితే వెళ్తుంది. నేనైతే ఆప్షన్ అయితే క్లిక్ చేయలేదు. ఇలా వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా మనం ఇక్కడ ఏదో ఒక నేమ్ అయితే మళ్ళీ సెర్చ్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ భీమా అని సెర్చ్ చేద్దాం. ఇలా భీమా అని సెర్చ్ చేసి మళ్ళీ ఇక్కడ ఏం చేద్దామంటే భీమా అని పెడదాం. ఇలా భీమా అని పెట్టేసి ఇక్కడ ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేద్దాం. మళ్ళీ సేమ్ టు కాకుండా ఇలా ఈసారి అయితే చేంజ్ అయితే ఇద్దాము. ఇలా ఏదో ఒక బర్త్డే నేమ్ అయితే ఇచ్చేస్తున్నాం. ఏదో ఒకటి కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసుకొని ఇలా అయితే ఏదో ఒకటి ఇచ్చేసి కన్ఫర్మ్ అయితే వచ్చేస్తున్నాం. ఇలా కన్ఫర్మ్ వచ్చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనమైతే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఒక నేమ్ ఇలా అయితే తీసుకున్నాం. ఇలా నేమ్ అయితే ఇలా తీసుకొని కాపీ చేసుకుంటున్నాం. ఈ నేమ్ అయితే మీరు కానీ ఇలా టైప్ అయితే చేయండి. నేను టైప్ ఇలా ఇప్పుడు ఇంకో ఫోటో అయితే చేంజ్ చేద్దాం. మనం ఫోటో అయితే ప్రాసెస్లో ఉంది కదా, ఈ ఫోటో అయితే
చేసేద్దాం. ఇప్పుడు ఈ ఫోటో చేయాలనుకుంటున్నా, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుని ఇక్కడ టైప్ అయితే చేద్దాం. ఇలా టైప్ చేసుకుని ఇక్కడైతే ఇలా టైప్ అయితే చేసుకున్నాం. ఇలా టైప్ అయితే చేసుకుని ఇలా అయితే టైప్ అయితే చేసుకుని ఇలా అయితే ఇచ్చేద్దాం.